విశ్వనాథ్ కాశీఖండం 5వ అధ్యాయంలో లోక కళ్యాణార్థం అగస్త్యముని అర్ధ నిమిషంలో కాశీని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన పడినటువంటి బాధను వర్ణించేటువంటి వర్ణన చాలా చాలా బహు కష్టంగా ఉంటుంది. ఇది విన్నంత మాత్రమున మనకు కూడా ఎన్నో అనేక బాధలు కష్టాలు తొలగిపోతాయని చెప్పబడి ఉంది. లోక కళ్యాణార్థం తృణప్రాయముగా తన ప్రాణములు వదిలినంత సులభముగా అగస్త్యముని కాశీని వదిలి వెళ్ళడం జరిగింది. బ్రహ్మలోకము నుండి వచ్చినటువంటి దేవతలు అగస్త్యముని తప్ప మరొకరు ఈ కార్యము చేయలేరు. ఈ వింధ్యాపర్వతం యొక్క ఎత్తును తగ్గించలేరు. లోక రక్షణ కొరకు ఈ పని మీరే చేయాలని కోరినప్పుడు అగస్త్యముని లోపాముద్రాదేవి అయినటువంటి తన ధర్మపత్నితో వింధ్యాపర్వతం కాల్చడానికి ధర్మపత్నితో అంటున్నాడు, ఓ ధర్మపత్ని, మన ఇరువురికి కాశీని వదిలి వెళ్ళే భయంకరమైన కష్టము వచ్చినది. ఇంద్ర, అగ్ని, యమధర్మరాజు, వసు, రుద్ర, తక్షణ, మర్గుణ, నవగ్రహాలు, దేవతలు, ఇంద్రుడు, దేవతాగణములు, అశ్విని దేవతలు, సమస్త దేవతాగణములు సమూహములు చేయలేని ఒక కార్యాన్ని, వింధ్యాపర్వతం ఎత్తును తగ్గించే కార్యాన్ని నా భుజస్కంధాల మీద వేశారు. ఓ ధర్మపత్ని, మనము కాశీని వదిలి వెళ్ళక తప్పదు అని ఘోరాతి ఘోరమైనటువంటి మానసిక పరిస్థితిలో ధర్మపత్నికి చెప్పుచున్నటువంటి సన్నివేశం. జై కాశీ విశ్వనాథ్. సమస్త లోకా సుఖినో భవంతు.